సో ఫాల్క్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది అనేది చాలామందికి ఏంటంటే ఇదివరకు ప్రిస్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిటిలో ఉందని చెప్పేసి తర్వాత కొన్ని కారణాల వల్ల దాని నుంచి విత్డ్రా అయిపోవడం జరిగిన తర్వాత ఇప్పుడు మీకు ప్రిస్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏదైనా అలాగే ఇదే ఫాల్క్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలన్నా prismasbeauty.com వెబ్సైట్, అలాగే ప్రిస్మాస్ బ్యూటీ ఇన్స్టా పేజ్ లేదా స్క్రోలింగ్ అవుతున్న వాట్సాప్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు. నమస్తే. ఈరోజు ప్రిస్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకోనికి నేను వచ్చేసిన డాక్టర్ రాజశేఖర్ గారు, సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్ ఆయన దగ్గరికి. అండ్ ఈరోజు మేము మాట్లాడబోయే ప్రోడక్ట్ గురించి జర శ్రద్ధ అయినుండ్రి, ఎందుకంటే దీని గురించి బాగా తెలుసుకున్నా. నేను ఇమ్మీడియట్గా వాడాలనిపించింది నాకు దీని గురించి తెలుసుకోగానే. వెంటనే కొనుక్కున్నా, కావాలంటే సంచులు తీసి చూపిస్తా. ఇప్పుడే ఒక్క నిమిషం ఆగుండ్రి, అది చూపిస్తా సార్. ఇదిగోండి సంచి, ఈ సంచులు ఉంది నా ప్రోడక్ట్. ఇగో. సో ఎస్, మీరు కూడా అట్లా కొనుక్కోవాలనిపిస్తుంది ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే. కాబట్టి ఇదేదో నేను చెప్తే మీరు ఎందుకు నమ్ముతారు, ఏమన్నా డాక్టర్నా? సో ఈ ప్రోడక్ట్ గురించి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి డాక్టర్ గారిని అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే. సో సార్, యాక్చువల్గా హెయిర్ ఫాల్ ఎవరికి లేదు, అందరికీ ఉన్న సమస్య. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న చిన్న ఉన్నప్పటి నుంచే ఒక 20 years 19 years నుంచే విపరీతంగా హెయిర్ ఫాల్. సో దీనికి పెట్టడమే పేరు ఫాల్క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇది అంటే మిరాకిల్ అని మీరే పేరు పెట్టేసారు, ఎందుకు సార్ అట్లా? హెయిర్ ఆయిల్ చాలా ఉంటాయి. ప్రిస్మాస్ బ్యూటీ అనే బ్రాండ్ కి ఫస్ట్ మూలంతో మొదలైంది ఫాల్క్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇప్పుడు ప్రిస్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్లో ఎన్ని మంచి ప్రోడక్ట్స్ ఇప్పుడు చాలా ఇష్టంగా కావాలని గ్లూటరోజ్ సోప్ అని, డాండ్రఫ్ షాంపూ అని, యాంటీ ఏజింగ్ సిరమ్ అని, లేదా రకరకాల వైట్నింగ్ అని, లేదా హెయిర్ షాంపూస్ అని తీసుకుంటున్నారు కదా. వాటిలన్నిటికంటే చాలా చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్ ఇస్ ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్. అడ్వర్టైజ్మెంట్గా చెప్పట్లా, ఫ్యాక్ట్ ఏంటంటే మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎందుకు అన్నారు. అంటే ప్రపంచంలో హెర్బల్ హెయిర్ ఆయిల్స్లో రకరకాల హెయిర్ ఆయిల్స్ అన్నిటిలో తీసుకుంటే ప్రోడక్ట్స్ ఏముంటాయో అవన్నీ కలిపితే ఉండేది ఫాల్క్యూర్లో ఉంటాయి. సో తాత ప్రోడక్ట్ అంటారు ఇప్పుడు దీన్ని. తాత కదా, ముత్తాతే. ఓకే. సో దీంట్లో మెయిన్ ప్రత్యేకత ఏంటని మీరు అనుకుంటున్నారు, దీంట్లో ఓన్లీ సంవత్సరానికి ఒక్కసారే, ప్రతి సంవత్సరానికి ఒక బ్యాచ్ రెడీ అవుతుంది. అది జూన్ జూలైలోనే తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం తర్వాత అడవిల్లో కానీ, కాలువల పక్కన కానీ, అలాగే తోటల్లో కానీ ఎక్కడైనా కూడా మీకు దీనికి కావాల్సినటువంటి పచ్చి ఆకులు, పచ్చి వేళ్ళు, మూలికలు, అలాగే గుంతకలకరాకు, సరస్వతి ఆకు, తులసాకు, మందారాకు, మందార పువ్వు, లేదా ఆమ్లా అన్ని పచ్చి ఎండిపోయిన ఏవి వేయరు. ఓకే. అలాగే మనకి ఆర్యాస్ బాలాజీ హెయిర్ ఆయిల్ అంటారు, ఆయిల్స్లో చాలా ప్రత్యేకత మన ఇండియాలో. అలాగే ఆర్యాస్ బాలాజీ నుంచి మనకి వర్జిన్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఆ ఆయిల్స్లో ఈ పచ్చివన్నీ వేసి రోజుకి దగ్గర 12 గంటల పాటు బాయిల్ అయితే తయారయ్యే ఆయిల్, డబల్ ఫిల్టర్డ్ ఆయిల్. అది కాపర్ కంటైనర్స్ స్టోర్ చేసి దాన్ని మళ్ళీ డబల్ ఫిల్టర్ చేసాక కానీ బాటిలింగ్ కానీ హెయిర్ ఆయిల్ ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్. ఓ మై గాడ్, ఇంత ప్రాసెస్ దీనికి. అయినా ఒక ఆయిల్ 1-2 గంటలు ఉడకబెట్టుడు, మసల పెట్టుడు అనేది విన్నా కానీ నేను. ఆ పచ్చివన్నీ ఉడకాలి, వేళ్ళు అన్ని కరిగిపోవాలి. ఓకే. సో అన్నిటి నుంచి వచ్చే మిశ్రమం నుంచి దాంట్లో ఇప్పుడు మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంది. అది తాతగారి నుంచో మేనమాల నుంచో మనకి మగవాడికి వచ్చేది. ఆడపిల్లలకి పీసీఓడి వలన హార్మోన్, అనవసరమైన మగవాడి హార్మోన్ వచ్చి పైన డిపాజిట్ అయ్యి బాల్డింగ్, అన్వాంటెడ్ ఏమో హెయిర్ గ్రోత్, ఇలాంటివి జరుగుతున్నాయి. వాటికి మరి హెయిర్ ఆయిల్ ఏదైనా సమాధానం ఇస్తుందా అంటే, ఎలాగో స్ట్రెంగ్థనింగ్ షాంపూ ప్రిస్మాస్ వాళ్ళది, యాంటీ డాండ్రఫ్ షాంపూలో ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసి. కానీ ఆయిల్గా మసాజ్ చేసుకున్నప్పుడు ఒక రకమైన ఇంగ్రీడియంట్స్, స్పెషల్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో 2-3 ఉన్నాయి. అవి ఏంటంటే ఆ హార్మోన్ డిపాజిషన్ కంట్రోల్ చేస్తాయి, రూట్ మీద డ్యామేజ్ కానివ్వకుండా. సో అలాగే మీకు ఎలా ఉంటుందంటే, ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేశారనుకోండి, అప్లై చేసిన తర్వాత మీకు ఒక పెక్యులర్ ఫీలింగ్ ఉంటుంది మసాజ్ చేసుకున్నాక. ఒక విదిన్ ఫ్యూ సెకండ్స్ ఏదో అలా చల్లదనం. అంటే దీంట్లో మింట్ కానీ మెంతాలు కానీ ఏమి ఉండవు. అన్నీ ఇప్పుడు ఉల్లి ఉంటుంది, వెల్లుల్లి ఉంటుంది, అల్లం ఉంటుంది, ఆకులని రకరకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, తులసాకు, తులసి వేళ్ళు, ఇంకా రకరకాలు ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా మీకు ఏంటంటే విదిన్ ఒక 15-20 minutes తర్వాత ఆల్మోస్ట్ ఇంత లోతులో
మీ స్కాల్ప్ లోతులో అదొకలాంటి వామ్ హాట్ సెన్సేషన్, ఏదో పని భలే చేస్తున్నట్టు బాగుంటుంది. అనిపిస్తుందా? బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుందా రూట్ చుట్టూ ఓకే. అనేలాగా. కొన్నాళ్ళ పాటు వాడేటప్పటికి చాలామంది ఫీడ్బ్యాక్ వచ్చి 10, 20, 30 బాటిల్స్ యూఎస్కి కెనడాకి తీసుకువెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళు వాడాక బాగుంటే తీసుకువెళ్తున్నారా లేదా బాగోక తీసుకువెళ్తున్నారా? అంటే అంత దూరం నుంచి ఎందుకు వస్తారు సార్ ఒక ఆయిల్ కోసం ఎవరైనా? దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ గిఫ్టింగ్ దిస్ ఆయిల్ టు దేర్ ఫ్రెండ్స్. ఓహో, అసలు నిజంగా జుట్టు పెరగడానికి ఎన్ని కథలు అంటే అన్ని కథలు పడతాము. ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తే ఎంత సంతోషపడతారు అసలు. బట్ ఒకటి నిజంగా మేల్ ప్యాటర్న్ బాల్డింగ్ ఉందనుకోండి, అదే కనుక ఈ ఆయిల్ కి జుట్టు పెరిగిపోతే కనుక స్మాల్ బ్యూటీ వాళ్ళు బిల్ గేట్స్ కంటే కూడా బిలినీర్స్ అయిపోతారు. కాకపోతే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. మేల్ ప్యాటర్న్ బాల్డింగ్కి కారణం అవుతున్నటువంటి ఏదైతే సెక్రీషన్స్, హార్మోన్ సెక్రీషన్స్ కారణంగా ఫాలో వచ్చి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇనీషియల్ ఫేసెస్ నుంచి కనుక టీనేజ్ అప్పటి నుంచి కూడా చక్కగా ఇది ఆయిల్ వాడుతున్నట్లయితే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కొంచెం గ్రేయింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు జాగ్రత్త పడి ఇది రెగ్యులర్ వారానికి 2-3 సార్లు వాడుతున్నట్లయితే కొంతకాలం నా గ్రేయింగ్ తగ్గిందని, గ్రేయింగ్ ఆగిందనో, అలా గ్రే అయిపోయింది నల్లగా అయిపోద్దని కాకపోయినా హెయిర్ చాలా కండిషన్గా బాగుందనో, హెయిర్ లస్టర్ చాలా బాగుందనో, అలా రకరకాలుగా టచ్ చేసిన వీలు గ్రోత్ కూడా చాలా బాగుందనో కొన్నాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఓకే. కానీ లాస్ట్ టైం మీరు ఇదే హెయిర్ ఆయిల్ మీరు అన్నట్టుగా ఈ కింద మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది మెన్షన్ చేయకుండా ఈ ఆయిల్ ఉంది, అది బాగా పోయింది అసలు. అప్పుడు కూడా అసలు అది కూడా స్టాక్ దొరకలే చాలా. అది మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఉంది, కానీ దాని కింద డాక్టర్స్ ఫార్ములా అని ఉండేది. ఓకే. సో డాక్టర్స్ ఫార్ములా అని కాకుండా ఇదేంటి ఇంటర్నేషనల్గా వెళ్ళే ప్రోడక్ట్ అని చెప్పేసి మా ప్రిజ్మాస్ బ్యూటీ ఏదైతే డైరెక్టర్స్లు ఉన్నారో వాళ్ళు డాక్టర్స్ ఫార్ములా అని కాకుండా మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఉంచుదాం, ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ కదా అన్నట్టుగా మేము తీసేయడం జరిగింది. అండ్ దీని ప్యాకింగ్ కూడా అసలు నిజంగా మంచి ప్యాకింగ్, చాలా నీట్గా ఇట్లా ప్యాక్ చేసిండ్రు. అండ్ నాకు ఒక్క డౌట్ ఏంటంటే సార్, ఇంతగానం కొనుక్కపోతున్నప్పుడు మీరు ఎందుకు సార్ ఇట్లా 100 గ్రాములు ఎందుకు ఎంఎల్? అసలు ఓన్లీ కొబ్బరి నూనె కొన్ని ఆకులు వేసి అది 100 ml 150 mlలో మీకు మంచిగా 400 చెప్తే బాగుంటుంది. మీకు ఇన్ని వర్జిన్ ఆయిల్స్, ఇన్ని వేర్లు, మూలికలు ఎక్కడెక్కడి నుంచి అడవిలో తెప్పించడం ఎలాగా, ఎక్వైర్ చేయడం ఎలాగా, అంత ప్రొడక్షన్ ఎలాగా ఒక్కసారి ఆలోచించండి. అంత ప్రోడక్ట్ని మనం అంతలా చేసి దానికి డబల్ పెట్టినా కూడా కళ్ళు మూసుకుని కొనేసుకుంటారు. క్రిస్మస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పడే కాస్ట్తో కొంచెం ప్రాఫిట్ పెట్టుకుని ఫస్ట్ పీపుల్లోకి వెళ్ళి ఇది ఒకసారి క్లిక్ అయ్యి వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకో ఏదో ఆయిల్ మన చిన్నప్పటి నుంచి రకరకాల పేర్లు వింటుంటాం టీవీల్లో, వాటిని దాటిపోద్ది. ఓకే. సో యూసేజ్ కూడా ఈ కాస్ట్ అనేది చెప్పాలంటే వెరీ రీజనబుల్లీ ప్లేస్డ్. ఎందుకంటే మీకే నేను ప్రాసెస్ చెప్పాను కదా, అంత ప్రాసెస్, అంత వర్జిన్ ఆయిల్స్. మనం మామూలు కోకోనట్ ఆయిల్ మార్కెట్లో బయట దొరుకుతుంది ఏదో, అది వెరీ చీప్ టైప్ ఆఫ్ ఆయిల్. మనం ఎక్కడి నుంచో కావాలని చర్నింగ్ మిల్స్ నుంచి, న్యాచురల్ చర్నింగ్ మిల్స్లో తయారైన వర్జిన్ కోకోనట్, అలా స్మెల్ అంత దూరం నుంచి ఎంత బాగుందిరా అనిపించేలాగా నిజమైన ఆమదం అవి ట్రక్స్లో రావడం, ఇక్కడ వాటితో పాటు ఇన్ని 100 లీటర్లు ఇవన్నీ ఆకులు, వేర్లు అన్నీ తీసుకురావడం, వాటిని సెపరేట్ చేసి వాటిలో బాగోలేనిది ఎండిపోయి తీసేయడం, ఆ తర్వాత ఇవన్నీ బాయిల్ అవ్వడం, బాయిల్ అయిన దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేయడం. అసలు ఇంత శ్రద్ధగా ఒక ఆయిల్ ఎందుకు తయారు చేయాలనిపించింది సార్ మీకు? అలా జస్ట్ స్టార్ట్ అయింది ప్రాసెస్. సో దాంట్లో ఏంటంటే చాలా వరకు కూడా ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ సంబంధించిన ఫార్ములా ఒకళ్ళిద్దరికి తప్ప ప్రిజ్మాస్ బ్యూటీ మేనేజ్మెంట్కి ఇంకా అసలు ఎవరికి తెలియదు. ఓకే. మిగతా ప్రిజ్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలకి వీళ్ళు ఫార్ములేషన్ ఇచ్చి ఇలాగే ఇంతెంత ఎంజీ, ఇంతెంత గ్రామ్స్, ఇంతెంత పడాలి దీనికి ఇది అని ఒక ఫార్ములేషన్ ఇచ్చి పేటెంట్ తీసుకుని ఒక డిజైన్ ఇచ్చి దానికి ఫినిష్డ్ ప్రోడక్ట్గా ఒక బాక్స్లో ఇలా పంపించండి అంటే వచ్చే ప్రోడక్ట్ ఇది. బట్ ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ ఏంటంటే ఎవరికి తెలియదు, అది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్, గుడ్ అండ్ 0 సైడ్ ఎఫెక్ట్ ఇంగ్రీడియంట్స్తో తయారైందే ఫాల్క్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్. మరి సంవత్సరానికి 2 నెలలు మాత్రమే మీరు అవన్నీ సేకరించి ఇదంతా తయారు చేస్తారంటే ఇప్పుడు మేము అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ మాకు ఈ ప్రోడక్ట్ దొరకడం కష్టం అవుతుంది అంటారా? అవ్వదు. ఎందుకంటే ఇంతవరకు మాన్యువల్గా చేశారు, ఇప్పుడు పెద్ద సెమీ ఫ్యాక్టరీ ప్లాంటే రెడీ అయిపోతుంది. ఓకే. సో ప్రొడక్షన్ విల్ బి ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్.
ఓకే, త్రూ అవుట్ ది ఇయర్ దొరుకుతుంది. త్రూఅవుట్ ది ఇయర్. ఓకే. అండ్ ఈ ఆయిల్ సార్, అంటే చాలా మందికి ఈ పెయిన్ కొరుకుడు ఇలాంటివి కొన్ని వస్తాయి. అట్లా వస్తే జుట్టు పెరగదిగా అని అనుకుంటారు కొందరు. అంటే మామూలు ఊడిపోతే పెరుగుతుందేమో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి జుట్టు ఇంకా పెరగదు అని కొంతమంది బాగా నిరాశ చెందుతారు. వాళ్ళకు కూడా వస్తుంది అంటారా? పేను కొరుకుడు అనేది టీనియాలో ఒక రైంటి వర్మ్ కంటికి కనపడిన వర్మ్ వలన పోతుందని చెప్తారు డర్మటాలజిస్టులని ఎవరైనా మాట్లాడేది అది. అలాగే హెయిర్ ఫాల్ ఇన్ జనరల్గా మగవాడికి హార్మోన్ వలన యాండ్రోజెనెటిక్ వలన అయితే అది వేరే. ఆడవాళ్ళకి థైరాయిడ్ వలన ఊడింది అనుకుందాం, లేదా విటమిన్ డి, B12, ఐరన్, ఫోలిక్ ఇలాంటివి ఏవో డెఫిషియన్సీ ఉన్నాయి. ఆ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకుని అప్పుడు కనుక హెయిర్కి స్కాల్ప్కి ట్రీట్ చేసేది అది సీరమా ఆయిల్లా కరెక్ట్ది కనుక మనం కరెక్ట్గా మసాజ్ చేస్తే అక్కడున్న రూట్ ఎప్పుడైతే రెప్లికేట్ అయ్యి ఎప్పుడైతే రిజ్యూనేట్ అయ్యి హెల్దీగా మళ్ళీ పెరగడం మొదలు పెడుతుందో ఆటోమేటిక్గా మళ్ళీ పెరిగిపోద్ది. ఓకే. సో ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్ని సరి చేసుకొని మనం ఇది వాడితే రీజన్ ఏదైనా కావచ్చు. డెఫినెట్లీ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయకుండా సొల్యూషన్ ఎట్లా, హౌ డు యూ వర్క్ ఆన్ ద సొల్యూషన్? ఈవెన్ దో దిస్ ఇస్ అ గోల్డెన్ సొల్యూషన్, దర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ యూజ్ ద గోల్డెన్ సొల్యూషన్. ఓకే. మరి పర్టికులర్గా ఇన్ని రోజులు వాడితే చాలు వస్తుంది అన్నట్టుగా ఏమైనా చెప్పగలుగుతారా సార్ దీనిపైన? ఏ ప్రోడక్ట్ అయినా ఎవరికైనా సిమిలర్గా ఒక్కరికి ఇప్పుడు ఈ రూమ్లో 10 మంది కూర్చున్నారు అనుకుందాం, 10 మంది ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ వాడితే 10 మందికి ఒకలా పనిచేస్తుందని లేకపోయినా 10 మందికి డిఫరెంట్ హ్యాపీ ఫీలింగ్స్ ఇవ్వగలుగుతాం. ఓకే. అలాగే ఇప్పుడు మీకేమో నాకు వాడిన వారం రోజులకి సార్ భలే స్మూత్గా భలే ఫీల్ ఉంది సార్, హెయిర్ హెల్దీ ఫీల్గా అనిపిస్తుంది అనొచ్చు. కొంతమంది ఒక 3-4 వారాలు వాడేటప్పటికి నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది అంటారు, అసలు నాకు హెయిర్ ఫాల్ అవ్వట్లేదు అంటారు. కొంతమంది ఏమో నాకు గ్రే హెయిర్గా ఉండేదల్లా గ్రే హెయిర్ కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ప్లస్ చాలా వింత ఏంటంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ తగ్గుతుందండి, ఎలా తగ్గుతుందో మాకు తెలియదు. అంటే అందులో ఉన్న హెర్బల్ ఇంగ్రీడియంట్స్లో సంథింగ్ ఇస్ డెఫినెట్లీ వర్కింగ్. ఓకే. సో అటు మైగ్రేన్ తగ్గుతుంది, స్కాల్ప్ మసాజ్ చేశాక మంచి మసాజ్ తీసుకున్న తర్వాత ఆ రూట్ నుంచి ఏదో వెచ్చని హ్యాపీ ఫీలింగ్తో పాటు ఏదో రిజ్యూనేట్ అవుతున్నట్టు ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నదే ఫాల్క్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఓకే. సో మరి ఇప్పుడు ఇది హెయిర్ కోసం వాడితే వారంలో ఎన్ని రోజులు వాడాలి, ఎట్లా వాడాలంటారు? వీక్లీ ట్వైస్ 3 hours బిఫోర్ హెయిర్ వాష్, లేకపోతే నైట్ పెట్టుకుని ఓవర్ నైట్ అంటే కొంతమందికి యాక్నే వచ్చే అవకాశం ఉంది. సో మార్నింగ్ టైమే స్నానం చేసే ముందు ఒక 2-3 hours ముందు చక్కగా మసాజ్ చేసేసుకుని 3 hours తర్వాత చక్కగా హెయిర్ వాష్ చేసేసుకోవడమే షాంపూతో. ఓకే. కానీ చాలా మందికి ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసే విధానం కూడా సరిగ్గా తెలియదు సార్. నిజంగా చెప్పాలంటే నేను ఆడవాళ్ళని చాలా మందిని చూసిన, ఇట్లా జుట్టు వేసుకొని జుట్టుకంతా పెట్టుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. సో ఇది అప్లై చేసుకునే విధానం ఒక్కసారి. ఎనీ హెయిర్ ఆయిల్ విత్ వెరీ గుడ్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అది పని చేయాల్సింది స్కాల్ప్ మీద. ఏదైనా కూడా తయారు చేశాక ప్రతి ఆయిల్ని వీ షుడ్ షేక్ వెల్ బిఫోర్ యూస్. బాగా షేక్ చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని కలుస్తాయి. కలిసిన తర్వాత కాస్తంత ఆయిల్ తీసుకుని దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకుని అప్పుడు కనుక అప్లై చేస్తే ఆ గోరువెచ్చగా ఉన్న ఆయిల్ పోర్స్ ఓపెన్ చేసి చక్కగా లోపలికి మంచిగా మసాజ్ అయ్యి ఇంకా మంచి అబ్జార్ప్షన్కి కారణం అవుతుంటుంది. దాంతోపాటు దట్ వర్క్స్ వెల్. మనం కొంతమంది ఏంటంటే మసాజ్ చేశాక వేడి టవల్ని వేడి నీళ్ళలో ముంచి పిండి దాన్ని చుట్టుకుంటారు కూడా, ఆ ఆయిల్ చక్కగా ఇంకాలి అని. ఆ 1 hour అలా ఉంచుకున్నా చాలు, అప్పుడు చక్కగా తలస్నానం చేసేయచ్చు. సో ఒకటి స్కాల్ప్కి పెట్టాలి. హెయిర్ కండిషన్ కోసం హెయిర్ షాఫ్ట్స్ కూడా కండిషన్ అయ్యి చాలా సాఫ్ట్గా ఉండడం కోసం కూడా హెయిర్ మొత్తానికి చక్కగా రాసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఈజ్ స్కాల్ప్. ఓకే. ఇప్పుడు ఇది 100 ml ఉందన్నాక మీరు ఇక్కడ పెట్టి ఇదంతా రాసారనుకోండి 2-3 సార్లకి బాటిల్ అయిపోతుంది. అలా కాకుండా మెయిన్గా స్కాల్ప్కి రాసుకున్నాక ఆ రెమనెంట్స్ని చక్కగా రాసుకుని జస్ట్ ముడి వేసేసుకుని ఒక వేడి టవల్ లాంటిది చక్కగా పిండి పెట్టుకుంటే ఆ మాయిశ్చర్ ఫీల్ టోటల్ హెయిర్కి స్కాల్ప్కి అంది అబ్జార్ప్షన్ బాగుంటుంది. బట్ నిజంగా మీరు చెప్తుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది, అంటే మీరు తయారు చేశారు కాబట్టి మీ చేతులతోని మీరు చెప్పే విధానంలో సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ మా ప్రోడక్ట్స్ అన్నిట్లో, అంటే ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది అని మీరు చెప్తున్న కాన్ఫిడెన్స్, మీ ఫేస్లో ఉన్న సాటిస్ఫాక్షన్. మెయిన్ ఇంపార్టెంట్ స్టార్టప్ తాత
నెక్స్ట్ కేమ్ సన్, గ్లూటారోజో సోప్, వాళ్ళ అది బ్రదర్స్, ఇంకో అద్భుతం సిస్టర్స్, అద్భుతాలు, అన్ని అద్భుతాలే. ఎస్ కానీ నిజంగా సార్ చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని పైసలు పెట్టినా కూడా పోగొట్టుకోలేనివి ఇవన్నీ. సో వీటికి అద్భుతమైన ప్రోడక్ట్స్ అందించడమే కాకుండా వాటిని అందరూ కొనుక్కునేలాగా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అందరూ ప్రతి ఒక్కరు కొనుక్కునేటట్టు మీరు రేట్లు పెట్టడం అనేది నాకు బాగా నచ్చింది. అండ్ తొందరలోనే మీరు యుఎస్లో కూడా లాంచ్ చేస్తున్నాం అన్నారు ఇవి వెరీ సూన్. యా. సో యుఎస్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ, అంటే మా భాష తెలుగులకు అర్థమవుతుంది కాబట్టి నేను తెలుగులోకి చెప్తున్నా. సో తెలుగు వాళ్ళందరూ పాపం ఇక్కడ దాకా వచ్చి కొనుక్కొని పోయే బాధలు పోతాయి, మీ దగ్గరకే ప్రోడక్ట్ వస్తుంది. అండ్ ఆ విధంగా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా సార్ వాళ్ళు రెడీ చేసుకున్నారట, కాబట్టి చింత లేదు. అండ్ అద్భుతంగా పనిచేసే ఈ ప్రోడక్ట్ని వాడి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దీని గురించి చాలామంది చెప్పారు కాబట్టే నేను కొనుక్కున్నా, నేను కూడా వాడతా. నెక్స్ట్ టైంకి నేనే చెప్తా ఇక వేరేలో మాటినా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వెల్కమ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. నమస్తే. సో ప్రిస్మాస్ బ్యూటీ వల్ల ఈ ఫాల్ క్యూర్ హెయిర్ ఆయిల్ మీకు కావాలంటే మీరు అమెజాన్లకి దీంట్లోకి పోతే దొరకదు. ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళదే వెబ్సైట్ ఉంటుంది, ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళండి, కొనుక్కోండి అక్కడి నుంచి డైరెక్ట్గా. లేదు అనుకుంటే అంతవరకు పోలేక, లేకపోతే టైం లేక, లేకపోతే ఆ వెబ్సైట్లు తెలియదు కదా మనకి అంత టైం లేదనుకుంటే మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. ప్రిస్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ వాళ్ళే మీతోని మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరనే మీరు బుక్ చేసుకోవచ్చు, వాళ్ళే పంపించేస్తారు. సింపుల్.